ఎన్టీఆర్ స్టాచ్యూని కృష్ణుడు రూపంలో కడుతున్నారు. కృష్ణుడు లాగా కడుతున్నారు. ఎన్టీఆర్ లాగా చూడాలి కానీ కృష్ణులాగా చూడడం బాగోదు కదా సార్. అది కూడా అయ్యి ఉండొచ్చు కదా, తెలియదు కదా. అందుకోసమని అగేనెస్ట్గా ఉన్నారేమో వాళ్ళు, అందుకే అగేనెస్ట్గా ఉన్నారేమో వాళ్ళు. చాలా మంది ఏమంటున్నారంటే ఎన్టీఆర్ ఇలా పాత్రలు పోషించడం వల్లే రామాయణ మహాభారతాలు లాంటివి వెలుగులోకి వచ్చి ఆయన ప్రచారం ఇచ్చాడు. అలాంటప్పుడు ఏంటి ప్రాబ్లం మీకు అని అడుగుతుంది. ప్రాబ్లం ఏముంటుంది కానీ దేవుణ్ణి దేవునిలాగా చూడాలి అంటే సరే. రామారావు గారు ఒకవేళ అంటే ఆ పాత్రలు పోషించడం వలన రామాయణం మహాభారతము పాత్రలు వచ్చాయి, ఓకే. కానీ నేను ఇప్పుడు నేను కృష్ణుడు వేషం వేశానండి ఒక మూవీలో, నాకు ఒక ఆపర్చునిటీ, నన్ను కూడా కృష్ణుడు లెక్కనే చూస్తాను అంటే జనాలు ఒప్పుకోరు కదా. అంటే వాళ్ళు అంటే నన్ను లైక్ చేసేవాళ్ళు, నన్ను నాలాగా చూసేవాళ్ళు. ఎప్పుడు మనిషిని దేవునిలాగా ఊహించుకోవచ్చు కానీ చరిత్రలాగా అది 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 అంటే మనము ఇప్పుడు ఒక నానుడి ఉందండి, దేవుడు మనకు డైరెక్ట్గా కనబడడు, ఒక మనిషి ద్వారా కనబడి మనకు మానవ రూపంలో కనబడి సహాయం చేస్తాడని అంటారు. బట్ కంప్లీట్గా అదే రూపంలో మీరు చూసి ఆయన మీరు అదే అనుకొని దండం పెట్టేస్తే మరి వైజాగ్లో కూడా ఇట్లాగే కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఉన్నాడు, అక్కడ మళ్ళీ గొడవ జరగలేదు, ఇక్కడ ఎందుకు జరుగుతుందని అడుగుతుంది. మన చేతికున్న 5 వేళ్ళే ఒక్కలాగుండవు, ఒక్కొక్కరి మనస్తత్వం. మళ్ళీ మన భారతదేశంలో ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నాకేం దోస్తే నేను అది మాట్లాడేస్తాను, నేను కరెక్టే అనుకుంటాను. తనకేం కరెక్ట్ దోస్తే అదే. అందుకొరకే కదండి మనకి ఇన్ని రాజకీయ పార్టీలు ఇన్ని. ఇప్పుడు మనకు కొన్ని అంటే ఇప్పుడు అరబిక్ కంట్రీస్ ఉన్నాయి, ఒక కోడ్ పెడతారు, ఆ కోడ్ను దాటి ఎవరు ఎటు పోయినా కూడా మనకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ట్రాఫిక్ సిగ్నల్ దాటి మరి వెళ్ళకూడదు. అదే అమెరికాలో 1 గంట రాత్రి మీకు పోలీస్ వాళ్ళు కనబడరు, బట్ దే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం కూడా అట్లా అంటే కొన్ని చట్టము మనకు రూపొందించారు, చట్టము కాన్స్టిట్యూషన్ మనకు ఉంది, దానికి లోబడి ఎవరైనా మనం ఉంటున్నామా? ఉన్నదాన్ని మనం. ఇదంతా రాజకీయ గొడవ తప్ప దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని అంటున్నారు. అంతే అండి. ఒక పొలిటికల్ పార్టీస్ వారి ఏమంటారు ఎగ్జిస్టెన్స్ కొరకు వాళ్ళ అంటే వాళ్ళకు తిండి దొరకడానికి కొరకు ఇది చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ఏ వ్యక్తికి కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడి చేసింది ఏమీ ఉండదండి. నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగినండి. నేను ఒక చదువు చదివి, ఒక డిగ్రీ చదివి, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను వచ్చా. ఏ రాజకీయ నాయకుడి కన్నా ఎగ్జామ్ ఉందండి? ఏమన్నా క్వాలిఫికేషన్ ఉందా అండి? సార్ రాజకీయ నాయకులు తయారు చేసింది అదే అండి. నా బాధ అంతా అదే. ఇప్పుడు మీకు ఏదన్నా ఒక పైరువి చేసుకోవాలంటే, ఒక బదిలీ కావాలంటే మీరే పోతున్నారు, మనమే వెళ్తున్నాం, అది ఎట్లా చేస్తున్నామంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి అందుకొరకే నా ఓటును నేను అమ్ముకోనని పెట్టే అది ఏదైతే వస్తుందో అది రావాలండి. ప్రతి ఒక్కరి లోపల ఆ చైతన్యం రావాలి. నేను ఓటు ఎందుకు వేస్తున్నా, ఎవరికి వేస్తున్నా, ఏ ప్రయోజనం కొరకు వేస్తున్నా అనే ఒక 3-4 ప్రశ్నలు మనం వేసుకుంటే దెన్ మన టోటల్ భారతదేశమే మారుతుంది. మన పిల్లలు అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉందండి. ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ మీద మాట్లాడండి సార్ మీరు, ఎందుకంటే ఇప్పుడు దాని మీద గొడవ జరుగుతుంది, హైకోర్టు కూడా స్టే ఇచ్చింది, అది ఆపండి విగ్రహాన్ని. దాని మీద ఎన్టీఆర్ లాగా ఉండాలి. ఒకటే ఆన్సర్ ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ ఎన్టీఆర్ రూపంలో ఉండాలి. మరి ఆయన వేసిన వేషాలే అది ఐకానిక్ క్యారెక్టర్ కానీ అది ఆయన ఆ ఐకాన్ ఈ ఐకాన్ రెండు ఒకటే కాదు. కృష్ణుడు వేరు, ఎన్టీఆర్ వేరు. దట్ వి హావ్ టు అండర్స్టాండ్. యూ కెనాట్ కంబైన్. దెబ్బతిన్నాయి సార్? లేవు, మేము అలా అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు అందరూ ఎందుకంటే ఏ గొడవ వెనుక నిజం అనేది ఉండదు, ప్రతిదీ రాజకీయ సపోర్ట్తోనే జరుగుతుంది. కాబట్టి దాని వెనుక మనం ఏది నిజం అనుకోవద్దు. ఇంకా పబ్లిక్ని ఉట్టి మాట్లాడించడం కూడా ఒక డ్రామానే. అంటే అడగా సార్, ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్ళింది. మీడియానే మనం నమ్మలేం. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఉండొచ్చు మీడియాలో నిజమైన మనుషులు కూడా ఉండదు సార్. ఇప్పుడు నా పాటికి నేను మాట్లాడేసుకునే దానిపైన అయితే ఇక్కడ దాకా రాను సార్, ఆడ కూర్చొని మాట్లాడేసుకొని ఈ తప్పు ఒప్పు అని డిసైడ్ చేస్తాం కదా. ఎందుకు జనం దాకా ఎందుకు వచ్చాము? మీడియా కూడా ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నది, వాళ్ళ ఒపీనియన్ని రుద్దుతున్నారు జనాల మీద కదా. మీడియా ఒక అజెండాతో ఉంటారు వాళ్ళు, లేకపోతే ఒక పార్టీకో లేకపోతే ఒక ఐడియాలజీకో వాళ్ళు నమ్ముతారు, అది కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు మీడియాలో డైరెక్ట్ న్యూస్ రావట్లేదు.
వాళ్ళు ఏంటంటే కథనాల్లాగా అవి ఒకటి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎంత మొత్తం అదే చెప్తున్నారు. అదే లేదు, ప్రోగ్రామ్ లాగా ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు మనకైతే ఎన్టీఆర్ని ఎన్టీఆర్ లాగా చూడాలంటారు. ఎన్టీఆర్ని డెఫినెట్గా ఏంటంటే చాలా మంది అన్ని ఆయన రూపాలలో అన్ని అభిమానిస్తారు, కానీ ఒక దేవుడి రూపంలో ఏంటంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ఇప్పుడు మీరు బీజేపీ వాదనకి సపోర్ట్ ఇస్తున్నారు. బీజేపీ వాదనకి అంటే అంటే BJP అదే వాదించి కానీ ఇప్పుడు బీజేపీ వల్ల ఈ గొడవ. బీజేపీ వల్ల బీజేపీ అంటే కరాటే కళ్యాణి బీజేపీ అధికార ప్రతినిధి గాను, ఆమె ఒక పీఠానికి సంబంధించిన వ్యక్తి గాను. అన్నట్టు అదే జనాల నుంచి ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు, స్పందన రాలేదు. వీళ్ళు దానికి ఒక ఊపిస్తున్నారు. భవిష్యత్తులో ఏంటంటే అలాంటిది రావచ్చు, కానీ ప్రజలకి ఏం ప్రాబ్లం కాదండి దాంతో. ప్రజలకి ఏం దాంతో కృష్ణుడి రూపంలో ఉన్నా మీకు ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు. ఇన్ని రోజులు మనం ఆ కృష్ణుడిగా కూడా ఆయన ఇష్టపడ్డారు కదా ఆయన, ఎందుకంటే అసలు కృష్ణుడి రూపం వరకో తెలియదు. ఇప్పుడు చాలా మంది మనం ఏంటంటే చాలా మంది మనం ఈ సినిమాలో ఉన్న రూపాలతోనే అసలు ఆ కృష్ణుడు అలా ఉంటాడని ఊహించుకుంటున్నాం. నిజమైన రూపం ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. ఇబ్బంది లేదనుకుంటున్నాను నేను. దీన్ని రాజకీయం చేయకుండా అలా వదిలేస్తే సరిపోతుంది. కానీ హైకోర్టు వరకు వెళ్ళడం, హైకోర్టు కూడా స్టే ఇచ్చింది, ఆపమంది విగ్రహ ప్రతిష్ఠ. నేను అనుకుంటాను అదే ఆపరేమో, స్టాచ్యూ ఉంటుంది, స్టాచ్యూని పెట్టకుండా చేయడం అనేది ఇప్పుడు అది ఆపలేరు అనుకుంటాను. ప్రజలు డెఫినెట్గా ఆపొద్దు కూడా, ఉండనియండి, ఏమైతే దాన్ని అలాగా. ఎన్టీఆర్ స్టాచ్యూ లాగానే ఉంటేనే ఎన్టీఆర్ స్టాచ్యూ. ఓకే. ఇఫ్ ఎన్టీఆర్ ఇది ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ ఫేజ్, ఇట్ ఇస్ డిఫరెంట్. మీరు ఎన్టీఆర్కి నిజంగా స్థాపించాలంటే ఎన్టీఆర్ లాగానే స్థాపించాలి. ఓకే. అది ఒకటే. ఇక దాని వెనుక వేరే విషయాలు ఇక్కడ రెండు పార్టీలు కొట్టుకున్నారు సార్. మీరు మాట్లాడేది ఏంటంటే బీజేపీ సపోర్టివ్గా ఉంది. మీరు అడిగే ప్రశ్న ఎట్లా ఉందంటే ఎన్టీఆర్ గురించి, మనం మాట్లాడేది ఎన్టీఆర్ విగ్రహం గురించి. కృష్ణుని లాగా పెడతా అంటే మీకు ఓకేనా? అంటే మీరేం అంటే మీ ఉద్దేశం? బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి. బీజేపీ వాదం ఏమంటుంది? బీజేపీ ఏమంటుందంటే అన్నమయ్యని మేము ఎవరూ చూడలేదు, నాగార్జున్ని చూసి అన్నమయ్య అనుకుంటే సరిపోద్దా? పాండురంగడిని మేము ఎవరు చూడలేదు, బాలకృష్ణ పాండురంగడు చేశాడు. వాళ్ళ దేవుళ్ళు కాదు సార్. సార్ వాళ్ళది నటన సార్, అంతే. ఈ రోజున నాగేశ్వరరావు అనుకోవాలా? ఈరోజు కృష్ణుడిని మేము ఎవరు చూడలేదు, ఎన్టీఆర్ అనుకోవాలా అని బీజేపీ వాదన. ఇది నేను కాదు సార్, అది నటన సార్. సినిమాని సినిమాకే పరిమితం చేయాలి, రోడ్ల పైకి తీసుకురాకూడదు అంతే. సార్ వాళ్ళదైతే డెఫినెట్గా ప్రజలు దాన్ని ఏంటంటే సమర్థించారు, సపోర్ట్ చేయరు. వాళ్ళు బీజేపీకి డెఫినెట్గా బీజేపీ ఐడియాలజీని ఎవరు సపోర్ట్ చేయరు. ఇక్కడ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అసలు ఏంటంటే వాళ్ళ ఐడియాలజీకి ఎవరు సపోర్ట్ చేయరండి. ఇక్కడ ఉనికే లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఇక్కడ చెల్లదు, పనిచేయదు. తెలుగుదేశం పార్టీ ద్రోహం చేసింది ఎన్టీఆర్కి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్కి సరిగా లేదు. ఒక టైంలో అవకాశాన్ని బట్టి చేంజ్ అయిన వాళ్ళు. సార్ ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని ఇక్కడి నుంచి తరిమేసి ఎన్టీఆర్ విగ్రహం పెడుతుంది బీఆర్ఎస్ తరఫున. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడము ఓకే, ఎన్టీఆర్ లాగా పెట్టండి అంతే. దాని వెనుక రాజకీయాలు వద్దు సార్. పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి, బీఆర్ఎస్ మంత్రి, ఏకైక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి. ఇప్పుడు అంటే అట్లా అనుకోరు కదా బీఆర్ఎస్లో ఆయన ఉన్నప్పుడు. ఆయన సార్ మీకు బీఆర్ఎస్ అనేది మంత్రుల్ని, లీడర్ని, కార్పొరేటర్ని కూడా మీరెవరు బయట మాట్లాడొద్దనింది. అలాంటిది పార్టీ యొక్క లైన్ దాటి ఆయన రాడు, పార్టీని అడుగుతాడు. అడగంగానే పార్టీ ఏం చెప్తుంది? పెట్టుకోమంటది. అప్పుడు దాని అర్థమైంది పొలిటికల్ కలర్ కూడా ఉంది సార్, లేకపోతే ఉంటుంది తప్పకుండా ఉండి ఉంటుంది. 1000 స్టాచ్యూలు పెట్టారు, ఎన్టీఆర్ స్టాచ్యూలు 1000 స్టాచ్యూలు ఉండొచ్చు. అప్పుడు ఎందుకు గొడవ రాలే? అంటే మీడియా పొలిటికల్ పార్టీ ఏది ముందుకు తీసుకొస్తే అది ముందుకు వస్తుంది. మీడియా ఏది చేస్తే అది అవుతుందండి. ఎట్లా అవుతుంది సార్? ఇప్పుడు ఆడ కేసు వేసాక నేను వచ్చానా, లేకపోతే పేపర్లో రాశారా, లేకపోతే ముందుగా మనం రాసామా? ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ రావాలంటేనే మీడియా చేతిలో ఉంది, దానికి ఇంపార్టెన్స్ రావద్దు అంటే కూడా మీడియా చేతిలో. సార్ పోలీసు వాళ్ళు కుక్కను పట్టుకొని కాదు, ఒక కుక్కను పట్టుకొని అక్కడ పోయి పలాంది ఏది ఉందో చూడమ్మా అంటే చూస్తుంది. మేము కూడా అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూలు ఎన్నో ఉన్నాయి, ఎందుకు గొడవలు రాలే? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తే దానికి గొడవ వస్తుంది అంతే. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఏంటంటే నేనే ఎన్టీఆర్ అభిమానిని, నాకేంటంటే రాజకీయం గురువు, అది నా సొంత కొడుకుకి ఆయన పేరే పెట్టానని కూడా చెప్పాడు. ఉండొచ్చు మీరు అన్నట్టు ఏంటంటే ఆ అభిమానము, ఆ పొలిటికల్ యాంగిల్, ఇంకా ఇక్కడ రాజకీయాల గురించి కూడా పెట్టి ఉంటాడు. ఇక్కడ మీకు ఎన్టీఆర్ గార్డెను, సమాధి రెండు ఉన్నాయి కదా. ఈ అంబేద్కర్ స్టాచ్యూ వల్ల, ఈ హడావుడి వల్ల అది కనుమరుగైపోయింది అనే వాదన కూడా ఉంది. దాన్ని ఇచ్చేయడం కోసము
అనేది ఒక ఆలోచన. అది కూడా ఉండొచ్చు డెఫినెట్గా. అదే వీళ్ళే ఉంటాయి సార్. ఇక్కడ అంటే ఇక్కడ ఒక గొడవ జరుగుతోంది. అది మాట్లాడద్దు, ఓకే. ఆ విషయమే మాట్లాడదు. ఆ మహనీయుడు వేరు, అది వేరు, రెండు వేరు వేరు. ఈజ్ నాట్ ఏ క్యా బోల్తే పొలిటికల్ పర్సనాలిటీ. ఎవరు మన మీరు చెప్పిన మాటలా సార్ అట్లా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్తారు, మనం ఒకటే చెప్పాల్సింది, ఒకటే ఆన్సర్ మీ ప్రశ్నకి. ఎన్టీఆరే, దేవుళ్ళే, ఇక డిఫరెన్స్ ఏం చెప్పలేము. ఒకటే మర్చిపోవద్దు, దేవుడే, మనిషే, ఏ రూపంలో ఉన్నా మనిషి. మీరు ఇందాక అంబేద్కర్ గురించి ఆయన మహనీయుడు అని అన్నారు కదా, ఆయనేమో విగ్రహారాధన వద్దన్నాడు, ఇక్కడేమో ఇంత పెద్ద విగ్రహం పెట్టారు. ఇది ఇప్పుడు మీరు మిక్స్ చేయకండి, అది వేరే పాయింట్గా మాట్లాడండి. కాబట్టి మనం మాట్లాడుకుంటాం. మీరు రెండు అసలు కంపేర్ చేయడానికి లేదు అంటున్నా, ఓకే. డిఫరెంట్ పర్సనాలిటీస్. కాబట్టి మనము మాట్లాడే అర్హత కూడా లేదు మనకు. ఇప్పుడు అంత పెద్ద వ్యక్తి గురించి ఆయనకి ఎన్ని పిహెచ్డీస్ ఉన్నాయో ఎంత కదా. అంటే ఆ మహానీయుడు ఇండియాలోనే అత్యధిక విద్యావంతుడు ఆయన తర్వాత మన్మోహన్ తప్ప ఎవరు లేరు. తర్వాత ఆయనకు అంటే లండన్లో ఉన్న అత్యంత గౌరవప్రదమైనటువంటి యూనివర్సిటీ నుంచి ఆయనకు డాక్టరేట్ ఇచ్చారు. ఆయన అన్నాడు విగ్రహారాధన తప్పు, కానీ ఆయనను గుర్తు చేసుకోవడానికి మనుషులు, నేను ఇప్పుడు ఒక అన్నదానం చేస్తా అండి ఇవాళ, దానికి కాదు బొమ్మ పెడతారు, నాకు ఉండే ఏదన్నా అంటే ఏమంటారండి, నాకు ఒక అది ఉండొచ్చు, ఏమంటారు లోపల హిడెన్ ఎజెండా, ఐ మీన్ దానం చేద్దామని కాదండి నా ఒక ఏమంటారు, నాకు ఒక ఏదైనా ఒక ఏమంటారు స్వార్థంతో కూడినటువంటి ఒక ఆశ ఉంటుంది, నేను గొప్పగా కనబడాలా అది ఇదని. కానీ బయటికి మాత్రం నేనేం చేస్తున్నా, కనిపించకుండా ఏదో అన్నదానం అంట, అందరు బీదోళ్ళు కడుపు నింపిండు ఆయన మంచోడు అని అంటారు. మంచోడు జనాలు తిన్నవాళ్ళు మంచోడు అంటారు, ఎవరిని పెట్టినోడిని. ఓకే. ఇంకొకటి ఏమంటాడు, వాడికి ఏదో ఫేమ్ కావడానికి కొరకే ఉన్నది. కాబట్టి మనుషులకు రెండు నాలుకలు, మన నాలుగే రెండు నాలుగు. కాబట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి ఒకరు మంచి అంటారు, ఒకరు చెడు అంటారండి. కానీ మంచి అని మాట్లాడేటోనికి వాని మనస్సాక్షికి తెలుసు వాడు ఏం మాట్లాడుతున్నాడు, చెడు అనేవాడు కూడా తెలుసు వాడి మనస్సాక్షి. సో మనము పొలిటికల్ మైలేజ్కి ఇవ్వకుండా మన వ్యక్తిత్వానికి తగ్గట్టు మాట్లాడి మనం ఆలోచన చేయాలి. కోర్టుకు వెళ్ళింది అని అంటే కోర్టులో కూడా వెళ్ళి ఇస్తేనే తప్ప ఉట్టిగా అంటే తీసుకోరు కదండి. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని హలో అంటేనే మీరు నన్ను హలో అంటారు, అంతే కదా. కోర్టుకు వెళ్ళి ఊరికైనా సుమోటోగా ఏవి తీసుకుంటారు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అట్లా. సో అది ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.